చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుంటుందనమాట. వారానికి ఒకసారైనా గానీ ఆముదంతో తలంటుకొని తలస్నానం చేసుకుంటే, కుంకుడుగాయలతో తలస్నానం చేసుకుంటే కళ్ళకి, జుట్టుకి చాలా మంచిదని చెప్పేసి. నాకు ఇంతకుముందు కుదరలేదు. సో, ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి ఐ హావ్ స్టార్టెడ్ దిస్ అగైన్. నేను వీక్లీ వన్స్ అయినా గానీ ఖచ్చితంగా ఈ ప్యాక్ వేసుకుంటాను తలకి. ఇది చాలా బావుంటుందనమాట. మనకి హెయిర్‌కి కానీ, మనకి జుట్టుకి కానీ కెమికల్స్ నుంచి కొంచెం రిలీఫ్ లాగా అనిపించింది నాకు. ఎక్కువ కుంకుడుకాయలే యూజ్ చేస్తున్నాను. షాంపూస్ అసలుకి తీసేసాను, రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు షాంపూస్ అండ్ కండిషనర్స్. వాటి బదులు ఇవి యూజ్ చేస్తాను. చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే షాంపూస్, కండిషనర్ లేకపోయినా కానీ జుట్టు చాలా స్మూత్గా అండ్ సిల్కీగా వస్తుంది. కుంకుడుకాయ అనేది మనకి రఫ్ చేస్తుంది కాబట్టి హెయిర్ ముందుగా మనం మంచిగా ఆముదంతో తల బాగా మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. అది ఆముదం చాలా జిడ్డు ఉంటుంది కాబట్టి మన కుంకుడుకాయలతో అయితేనే చాలా మంచిగా వాష్ అవుతుందని చెప్పేసి అంటుంటారు కదా. సో నేను ఇట్లాగే ట్రై చేశాను. సో ఉట్టి కుంకుడుకాయలే కాకుండా దీంట్లో కొంచెం అడిషనల్గా మనము మందార ఆకులు అంటారు కదా, అవి కొంచెం మెంతుల పొడి ఇవి కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని అది షాంపూ లాగా మనం యూస్ చేసినట్లయితే మనకి కండిషనర్తో అవసరం లేకుండా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. రిజల్ట్ మీరే చూడండి ఒకసారి. నా హెయిర్ వచ్చేసి చాలా మాయిస్ట్గా అండ్ చాలా బాగుందన్నమాట, చూడడానికి బౌన్సీగా ఉంది. నేను ఈ మాట ఒక్కసారి 2 సార్లు యూస్ చేసి చెప్పట్లేదు. నేను కంటిన్యూస్గా 2 మంత్స్ నుంచి నేను షాంపూ కానీ, కండిషనర్ కానీ, సీరం కానీ ఏమి యూస్ చేయట్లేదు జుట్టుకి. ఓన్లీ కుంకుడుకాయలు. కుంకుడుకాయలతో పాటు కొంచెం సీకాకాయ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట రిజల్ట్.